హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. మీలో ఎంతమందికి పులిహోర అంటే ఇష్టం? అందులో నిమ్మకాయ పులిహోర అంటే ఎంతమందికి ఇష్టం? మా ఇంట్లో ఉన్నది ఇద్దరు పిల్లలండి. ఒకరికి నిమ్మకాయ పులిహోర అంటారు, ఒకరికి చింతపండు పులిహోర అంటారు. చింతపండు పులిహోర ఆల్రెడీ మన ఛానల్లో నేను వీడియో అప్లోడ్ చేశాను. నిమ్మకాయ పులిహోర ఎలా చేసేద్దామా? ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఆయిల్ వేడైపోయింది కదండి. ఒక స్పూన్ ఆవాలు చిట్పట్టలన్నిచ్చాక 2 స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు, 1 స్పూన్ దాకా సాయిమినపప్పు, 3 స్పూన్ల దాకా వేరుశనగ గుళ్ళు, 8 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసినవి వేసి 2 నిమిషాలు పచ్చిమిర్చి ఆవాలు చిట్పట్టలన్నిచ్చేదాకా తాలింపును వేయించుకోవాలి. నాకు తాలింపు కొంచెం వేగాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ, అలాగే 3 ఎండుమిర్చి ఘాట్లు పెట్టినవి, ఒక 4 రెబ్బల దాకా కరివేపాకు వేసి కరివేపాకు చిటపటలన్నిచ్చేదాకా వేయించుకొని రుచికి సరిపడా ఉప్పు, అలాగే పసుపు కూడా వేసుకుంటున్నాను నేను. తాలింపులో పసుపు వేసి వేయించడం వల్ల పచ్చివాసన పోతుందండి. మొత్తం ఒకసారి తాలింపునంతా కూడా మొత్తం ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందాం. చూడండి, తాలింపు చక్కగా వేగింది కదా. ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి పులిహోర ఎంతవరకు చేయాలనుకుంటున్నామో అంత రైస్ని వండి చల్లారి పెట్టేసుకున్నాను. నేను రైస్ వండి చూపించడం కూడా మీరు తెలియదా అని అంటారని మాత్రమే స్కిప్ చేశాను. దీంట్లో ఇప్పుడు నేను 1/2 కేజీ రైస్ వరకు వండానండి. అంటే నాకు ఎగ్జాక్ట్గా 3 నిమ్మకాయల రసం పట్టింది. అన్నం చల్లారాక తాలింపు కూడా కొంచెం చల్లారాక మాత్రమే నిమ్మరసం వేయండి. అప్పుడు చేదు రాదు. ఒక్కొక్కసారి చేదు వచ్చేస్తుందండి. అన్నిసార్లు రాదు, ఒక్కొక్కసారి. చక్కగా ఇప్పుడు పులుపు, ఉప్పు, తాలింపు అంతా రైస్కి పట్టేటట్టు మొత్తాన్ని కూడా ఇలా కలిపేసుకుంటే అంతే అండి. క్షణాల్లో చేసుకునే నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. కమ్మని పులిహోర రెడీ అయిపోయింది కదండి. లంచ్ బాక్స్లోకి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, అన్నం మిగిలిపోయినప్పుడు ఎప్పుడు చేసుకొని తిన్నా కూడా బోరు కొట్టని టిఫిన్లో ఒకటి పులిహోర అండి. అది చింతపండు పులిహోర అయినా నిమ్మకాయ పులిహోర అయినా. అవునా కాదా? మీరు చెప్పండి. నాకైతే కనుక ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. పొద్దున చేసుకొని సాయంత్రం కూడా తినడానికి ఇష్టపడతాను. నచ్చిందా మీకు ఈ వీడియో? ప్లీజ్ ఫాలో.